వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం గా ఉన్న జగన్ మీద వ్యూహం పేరుతో సినిమా తీసి దాని ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ విచారణకు హాజరయ్యారు. అయితే వర్మ ఆలోచనల్లో ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చింది అంటున్నారు సన్నిహితులు. అయితే మీడియా ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలకైనా ఈజీగా సెటరికల్ గా సమాధానం చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒంగోలు పోలీసుల ప్రశ్నలకు కూడా అలాగే సమాధానం చెప్పారనేది టాక్. ఒంగోలు రూరల్ ఎస్ఐ కార్యాలయంలో వర్మను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో వర్మ కోసం పోలీసులు మొత్తం 100 ప్రశ్నలు సిద్ధం చేశారు. అవన్నీ అడిగేలోపు వర్మ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్న రామ్ గోపాల్ వర్మ చివరికి హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గారు. అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసుల సమన్లను సమర్పించి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు. ఈ విచారణలో ఆర్జీఓతో పాటు ఆయన లాయర్ శ్రీనివాసరావు కూడా పాల్గొంటున్నారు. ఇవాళ జరుగుతున్న విచారణలో రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించేందుకు మొత్తం 100 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు విచారణాధికారి అయిన ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు తెలిపారు. అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కేవలం 12 ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు తెలుస్తోంది. విచారణ మధ్యలోనే వర్మ తనకు వెజ్ లంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పోలీసులు ఆయనకు ఆ మేరకు తెప్పించి ఇచ్చారు. సాయంత్రం వరకు విచారణ జరుగుతుందని, ఆ విచారణలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై ట్వీట్లు పెట్టడం వెనక ఎవరున్నారనే అంశంతో పాటు వైసీపీ నుండి అందిన సహకారం, ఇతర అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించనున్నారు.